హాయ్ ఎవ్రీవన్. మరి ఈరోజు సంబంధించిన టెట్ సంబంధించి మరి ఇతరత్ర నోటిఫికేషన్ సంబంధించి అంశాలు ఒకసారి మనం పరిశీలిస్తే ఐటీడీఏలో సగానికి పైగా ఖాళీలే ఇది ఒక వార్త రావడం జరిగింది. అలాగే హాస్టల్ వెల్ఫేర్ సంబంధించి వారం రోజుల్లో నియామకాలు అన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి కేంద్రీయ విద్యాలయం సంబంధించి ఇంటర్వ్యూ సంబంధించి ఒకటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ సిఆర్పిఎఫ్ హైదరాబాద్ సంబంధించి మరి మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీలో అడ్మిషన్ సంబంధించి బీఎడ్ కావచ్చు, డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఉర్దూ మీడియం సంబంధించి మిగతా పీజీ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయ విద్యలో పెను మార్పులు మొత్తానికి అంశాలు ఒకసారి మనం చూస్తే, అలాగే టెట్ సంబంధించి కూడా మనకు ప్రకటన రూపంలో ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ నిన్న ప్రకటించడం జరిగింది. టెట్ సంబంధించి మరి 11వ తేదీన టెట్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే. మరి తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష జూన్ 2025 ప్రకటన. రాష్ట్రంలో 15/6/2025 మరియు 30 నుంచి అంటే జూన్ 30 మధ్యలో, జూన్ 15 నుంచి జూన్ 30 మధ్యలో అంటే 15/6/25 మరియు 30/6/2025 మధ్య కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఆన్లైన్ విధానంలో నిర్వహించబడే తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష జూన్ 2025 టీజీటీకి సంబంధించి మరి హాజరగటకు అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తు కోరబడుతున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 15/4/2025 నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మిగతా సంబంధించి నాకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ వచ్చింది కాబట్టి 15 నుంచి అప్లై చేసుకోవచ్చు. కరెక్ట్ మరి 2 నెలలు ఉందని చెప్పవచ్చు. రేపు ఈరోజు ఏప్రిల్ 13 కాబట్టి మధ్యలో మరి ఖచ్చితంగా మనకు 2 నెలల సమయం ఉందని చెప్పవచ్చు. ఇక చివరిగా ఉండే వారికి మాత్రం ఒక 10 రోజులు అదనంగా వస్తుంది. మొత్తానికి అయితే 2 నెలల సమయం మాత్రం ప్రతి టెట్కి ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా 2 నెలల సమయం మరి టెట్ సంబంధించి నోటిఫికేషన్కు అలాగే ఎగ్జామ్ సంబంధించి మధ్యలో 2 నెలల గ్యాప్ ఉంది. ఇక మరి పాఠశాల విద్యాశాఖ సంబంధించి టీజీటీకి సంబంధించి అక్కడ మనకు ప్రకటన ఇవ్వడం జరిగింది. మొత్తానికి అభ్యర్థులందరూ కూడా మరి మంగళవారం నుంచి అప్లై చేసుకోవచ్చు. ఎల్లుండి మనకు మార్నింగ్ 11 వరకు సైట్ కూడా ఓపెన్ కావడం జరుగుతుంది కాబట్టి ఎల్లుండి నుంచి మనం అప్లై కూడా చేసుకోవచ్చు. మరి ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే ఖచ్చితంగా మరి ప్రతిసారి కూడా టెట్ సమయంలో మరి డేట్ ఇస్తున్నారు. ఆ రోజు మార్నింగ్ 11:10 అని చెప్పి 11కు 10కు 12కు అంటే ఆ మధ్యలో 10 to 12 మధ్యలో అని చెప్పి మరి సాయంత్రం వరకు కూడా టెక్నికల్ సమస్య రావడం, మరి ప్రతిసారి మన అంశాలు తీసుకెళ్ళడం, మళ్ళీ నైట్ అప్డేట్ ప్రతిసారి జరుగుతుంది కాబట్టి మరి ఎల్లుండి చూడాలి. మరి ఎల్లుండి మార్నింగ్ వరకు అప్డేట్ అవుతుంది. మళ్ళీ ఏదైతే మరి సాంకేతిక సమస్యలని మళ్ళీ ఏమైనా సాయంత్రం వరకు వాయిదా పడుతుందా మనకి ఎల్లుండి క్లారిటీ వస్తుంది. మొత్తానికి అయితే ఎల్లుండి నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు ప్రారంభం కాబోతుంది కాబట్టి మన అభ్యర్థులందరూ తప్పులు లేకుండా అందరూ కూడా ఈసారి దరఖాస్తులు చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. మరొక ముఖ్య విషయం, మరి మనం ఆల్రెడీ మరి మనకు సంబంధించి గ్రూప్లో కూడా మనం షేర్ చేయడం జరిగింది. గత 4 రోజుల క్రితం కూడా మరి జాతీయ విద్య సంబంధించి ఎన్సీడీ సంబంధించి పాలక మండలి సమావేశం జరిగింది. ఉపాధ్యాయ విద్యలో పెను మార్పులు, 2 ఏళ్ల బీఈడీ ఎంఈడీ కోర్సులకు మంగళం. జాతీయ ఉపాధ్యాయ బోధన మండలి నిర్ణయం. ఇంటర్ విద్యార్హతతో 4 ఏళ్ల బీఈడీ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం. ఐఐటి జాతీయ సంస్థలు డ్రీమ్స్ వరల్డ్లకు అనుమతి. మరి జాతీయ స్థాయిలో బీఈడీ ఎంఈడీ కోర్సుల వ్యవధిని 2 ఏళ్ల నుంచి ఏడాదికి కుదించాలని, కొత్తగా ఇంటర్మీడియట్ అర్హతతో 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సు ప్రవేశపెట్టాలని జాతీయ ఉపాధ్యాయ బోధనా మండలి ఎన్సీడీ ప్రతిపాదించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 2 ఏళ్ల బీఈడీ కోర్సును 2029-30 విద్యా సంవత్సరం వరకు కొనసాగించి ఈలోపు పాత విధానం ఏడాది వ్యవధి గల కోర్సును ప్రవేశపెట్టాలన్న నిర్ణయానికి వచ్చిన ఎన్సీడీ వచ్చినట్టు సంబంధిత వర్గాల అధికారులు తెలిపాయి. దాని కూడా అన్ని కోర్సు సంబంధించి ఇవ్వడం జరిగింది. మరి 10 ఏళ్ల క్రితం 2014-15 జాతీయ స్థాయిలో ఏడాది వ్యవధి గల బీఈడీ కోర్సు రద్దు చేసి 2 ఏళ్ల కోర్సును కేంద్ర విద్యాశాఖ ప్రవేశపెట్టింది. తిరిగి మళ్ళీ ఏడాది కోర్సును బీఈడీ కోర్సును పునః ప్రారంభించి మరింత పటిష్టంగా ఉపాధ్యాయ విద్యను అందించాలన్న ప్రతిపాదన వచ్చినట్టు చెప్తున్నారు. మొత్తానికి ఇదంతా మనకు 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సు సంబంధించి కూడా మనకు ఆల్రెడీ ప్రస్తుతం ఉన్న గతంలో ఉన్న సంవత్సరం కోర్సును 2 సంవత్సరాలు చేశారు. మరి ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ బీఈడీ అంటే డిగ్రీతో పాటు బీఈడీ, డిగ్రీ 3 సంవత్సరాలు, బీఈడీ 1 ఇయర్ కాబట్టి 4 సంవత్సరాలకు సంబంధించింది. మరి ప్రస్తుతం ఉన్న 2 సంవత్సరాల కోర్సు రద్దు చేస్తారని ఎక్కడ కూడా అఫీషియల్గా చెప్పలేదు. ఇది ఇలా కంటిన్యూ అవుతుంది, అలా కంటిన్యూ అవుతుంది కాబట్టి మనకు ఎందుకంటే ఓల్డ్ బీఈడీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా 2 ఇయర్స్ బీఈడీ లేదా 1 ఇయర్ బీఈడీ చేయాల్సి ఉంటుంది కాబట్టి మళ్ళీ డిగ్రీ వాళ్ళు చేయరు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇది కొత్తగా ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీతో పాటు బీఈడీ ఇంటిగ్రేటెడ్ బీఈడీ మాత్రమే 4 సంవత్సరాలు ఉంటుంది. అంతేగాని బీఈడీ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ 4 సంవత్సరాల బీఈడీ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అది ప్రస్తుతం అయితే ఇంటిగ్రేటెడ్ బీఈడీ సంబంధించి మాత్రం ఈ న్యూస్ ఉంది. ఇంకా మరొక ముఖ్య విషయం, మరి జాతీయ స్థాయిలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ అడ్మిషన్ 2025-16 మరి పిహెచ్డీ సంబంధించి కావచ్చు, పీజీ ప్రోగ్రామ్, యూజీ ప్రోగ్రామ్, అలాగే డిప్లొమా కోర్సులు మరి ఇక్కడ చూసుకోవచ్చు. మనం సర్టిఫికేట్ ప్రోగ్రామ్ సంబంధించి కావచ్చు, ఫ్యాషన్ టెక్నాలజీ ఇవన్నీ కూడా మరి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. ప్రొఫెషనల్ కోర్సులు కూడా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా డిఎల్ఈడి అంటే డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కావచ్చు, మరి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరిగింది. యూజీ ప్రోగ్రామ్, ఎల్ఎల్బి, బిఏఎల్ఎల్బి, హోమ్ సైన్స్, బీఈడి సంబంధించి కావచ్చు, మరి ఎంఈడి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఈ సంబంధించి ఉర్దూ మీడియం సంబంధించి మాత్రమే ఇది ఇక్కడ క్లియర్గా కింద కూడా మెన్షన్ చేయడం జరిగింది. గమనిక ఇక్కడ మరి ఇది సంబంధించి నేషనల్ కామన్ ఎంట్రన్స్ సంబంధించి కూడా మరి ఆఫర్ చేయబడుతుందని ఇవ్వడం జరిగింది.
ఇక్కడ మనకు మీడియం సంబంధించి కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. గమనిక, మా దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఒక ఉర్దూ ఒక సబ్జెక్ట్ లేదా భాషగా లేదా 10వ 12వ గ్రాడ్యుయేషన్ స్థాయిలో మీడియం లేదా మరి మౌలానా అబ్దుల్ ఆజాద్ సంబంధించి కాదు నేషనల్ యూనివర్సిటీ సంబంధించి ఆమోదించబడిన విధంగా మీడియంగా ఉర్దూతో స్వస్థమైన మద్రసా కోర్సులు ఉత్తీర్ణై ఉండాలి. భాషా కోర్సులు మినహా అన్ని ప్రోగ్రాం ఉర్దూ మీడియంలో ఆఫర్ చేయబడతాయి. ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తానికి అయితే మనకు మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ సంబంధించి ఇక్కడ అడ్మిషన్ నోటిఫికేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక మరొక ముఖ్య విషయం మరి PM శ్రీ కేంద్రీయ విద్యాలయ CRPF హైదరాబాద్ మాక్ ఇంటర్వ్యూ 2025 సంబంధించి మరి ఉద్యోగాలకు ఏప్రిల్ 16, 17 ఇంటర్వ్యూ ఉండడం జరిగింది. మరి PRT సంబంధించి ప్రైమరీ టీచర్ సంబంధించి కావచ్చు, మరి PGT సంబంధించి కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ సంబంధించి కంప్యూటర్ సైన్స్ సంబంధించి కావచ్చు. మరి 17వ తేదీన ఉంది PGT మ్యాథ్స్, ఇంగ్లీష్, హిందీ, కెమిస్ట్రీ వారికి. సమయం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు. ఆసక్తి ఉన్న అభ్యర్థి మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఇంకా మరొక ముఖ్య విషయం మరి వార్డెన్ పోస్టులకు ఎంపికైన వారి జాబితాను వెల్లడించారు. మరి గతంలో వెల్లడించిన విషయం తెలిసింది. ఆప్షన్ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. వారం రోజుల్లో నూతన వార్డెన్లు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం వసతి గృహాలు పర్యవేక్షించబడుతున్నాయంటే ఇక్కడ మరి జిల్లాలకు సంబంధించి BC SC సంక్షేమ అధికారులు వారం 10 నుంచి మొత్తానికి మరి నెలాఖరులోపు అయితే లాస్ట్ వార్డెన్ సంబంధించి మరి నియామక ప్రక్రియ పూర్తి చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఇక ITDAలో సగానికి పైగా ఖాళీలే. పోస్టు 2,208 పనిచేస్తుంది 92. చాలా ప్రాంతాల్లో మరి BC సంక్షేమ, SC సంక్షేమ, గిరిజన సంక్షేమంలో మరి కొన్ని పోస్ట్ సంబంధించి ఉపాధ్యాయ సంబంధించి అంటే నాన్ టీచింగ్ కావచ్చు, టీచింగ్ కావచ్చు, కొన్ని పోస్టులకు సంబంధించి మరి మారుమూల ప్రాంతాల్లో కూడా ఖాళీ ఉన్నట్టు ఖచ్చితంగా ఇవన్నీ కూడా భర్తీ చేస్తే నిరుద్యోగులు కావచ్చు, అటు విద్యార్థులకు కూడా లాభం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టి వెంటనే విద్యాశాఖ అధికారులు కూడా ఇలాంటి బ్యాక్లాగ్ పోస్ట్ కావచ్చు, మరి రెగ్యులర్ పోస్ట్ కావచ్చు తొందరగా భర్తీ చేస్తే నిరుద్యోగులకు కూడా లాభం జరుగుతుంది. రాష్ట్రంలో ఉట్నూరు, భద్రాచలం, ఏటూరు నాగరం, మరి మననూరు 4 ITDAలు ఉన్నాయి. మననూరు సంబంధించి మినహాయిస్తే మిగతా 3 ITDAలు 208 పోస్టులు కానీ 116 ఖాళీగా ఉన్నాయి. కేవలం 92 మంది మాత్రం అధికారులు పనిచేస్తున్నారు. మరి ఏళ్లుగా పోస్టు భర్తీ చేయకపోవడం వల్ల ప్రభుత్వం మంజూరు చేస్తున్న పథకాల అమలుపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు ఇక్కడ జరిగింది. ఇంకా టెట్ సంబంధించి మాత్రం మనకు 15 నుంచి ఎల్లుండి నుంచి అప్లికేషన్ ప్రారంభిస్తుంది. కాబట్టి మరి అభ్యర్థులందరూ ఆల్రెడీ మధ్య మార్కుల వారితో పాటు మరి గతంలో తక్కువ మార్కుల వారు కావచ్చు, ఇంతవరకు కొంత టెట్ క్వాలిఫై అయిన వారు, కొత్తగా టెట్ పాస్ అయ్యే వాళ్ళందరూ కూడా మరి 2 నెలలు ప్రిపేర్ అయితే అంటే దానికి తగ్గట్టు మనకు ప్రిపేర్ అయితే ఎక్కువ మార్కులు ఉన్న అవకాశం ఉంటుంది. మన ద్వారా నెక్స్ట్ వీడియోలో కూడా మరి చాలామంది అభ్యర్థులకి ఏంటంటే ఎన్నిసార్లు టెట్ రాసినప్పటికీ మొన్న ఒక్కసారి మాత్రం పేపర్ ఈజీగా ఇవ్వడం వల్ల 2024లో ఎక్కువ మార్కులు పొందాయి. కానీ గత ఎన్నిసార్లు టెట్ ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ వచ్చిన 4 సార్లు కొత్తలో తెలంగాణ వచ్చిన తర్వాత మరి మొదట్లో గత ప్రభుత్వం 4 సార్లు టెట్ కావచ్చు, మరి 2024 నవంబర్లో రాసిన టెట్ కావచ్చు, మరి మార్కులు ఎక్కువ పెరగడానికి కారణం అయితే కొన్ని రీజన్స్ ఉన్నాయి. మన తర్వాత ఆ వీడియోలో చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ.